Audio Jungle. ఫైనల్లీ స్వర్ణగిరి వెళ్తున్నాం. సో చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాం స్వర్ణగిరి వెళ్దామని. ఈ రోజుకి సెట్ అయిపోయింది. ప్రజెంట్ మనం ఉప్పల్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక 40-45 కిలోమీటర్స్ ఉంటుంది స్వర్ణగిరి టెంపుల్కి. ఇవన్నీ ఆల్మోస్ట్ వరంగల్ బస్సెసే ఉంటాయి ఇక్కడ. హైదరాబాద్ నుండి వచ్చే ప్రతి బస్సు ఈ రూట్లోనే వెళ్తుంది. సో మనం ఈ బస్సులో వెళ్ళాలంటే మాత్రం మధ్యలోనే దిగి ఆటోలో వెళ్ళొచ్చు స్వర్ణగిరి టెంపుల్కి. సో ప్రయాణికులు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. వరంగల్ వెళ్ళే వాళ్ళు, యాదగిరిగుట్ట వెళ్ళే వాళ్ళు, జనగాం వెళ్ళే వాళ్ళు. సో ఆల్మోస్ట్ అందరూ ఉంటుంటారు. మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. మనం హైవే నుండి వెళ్తుండగానే స్వర్ణగిరి టెంపుల్ని చూడొచ్చు. ఇలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. ఇలా యూటర్న్ తీసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు స్వర్ణగిరి బోర్డు కనిపిస్తుంది. చూడండి, స్వర్ణగిరి టెంపుల్ ఎంట్రన్స్ వే. సో ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్లో ఇలా వెళ్ళొచ్చు. ఇక్కడ వెళ్ళే దారిలో కొబ్బరికాయలు అమ్మడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ తీసుకుంటే 30 రూపీస్, పైనకి వెళ్ళిన తర్వాత తీసుకుంటే 40 రూపీస్. సో స్వర్ణగిరి టెంపుల్కి వచ్చేసాం. ఇక్కడ చూడొచ్చు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు. వావ్, టెంపుల్ చూడడానికి చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇలా ముందుకొచ్చి లెఫ్ట్ సైడ్ చూస్తే చెప్పులు ఇక్కడ విడిచి వెళ్ళడానికి సెట్ చేసి పెట్టారు. సో ఆల్మోస్ట్ అందరూ బైక్స్ ఎక్కడైతే పార్క్ చేస్తారో అక్కడనే వదిలేసి వస్తున్నారు. ఈ టెంపుల్ని మార్చి 6, 2024లో ఓపెన్ చేయడం జరిగింది. ఈ దేవస్థానం సేమ్ తిరుపతిలో ఎలా ఉందో అలా నిర్మించారు మొత్తం. ఈ టెంపుల్ని మానేపల్లి రామారావు గారి ఫ్యామిలీ వాళ్ళు నిర్మించారు. ఇది బ్రహ్మరథం, చూడడానికి చాలా బాగుంది. ఫస్ట్ స్టార్టింగ్లోనే స్వామివారి పాదాలు కనిపిస్తున్నాయి. ఈ టెంపుల్ని దాదాపు 22 ఎకరాల్లో నిర్మించారు. ముందు స్వామివారి పాదాలతో స్టార్ట్ అవుతుంది. పైకి మెట్లు ఎక్కి వచ్చిన తర్వాత మహాద్వారం మరియు గోపురాలతో కనబడుతుంది. ఇక్కడ లోపల గర్భగుడిలో స్వామివారు 16 అడుగులలో మనకు దర్శనమిస్తారు. సో ఒకేసారి 2000 మంది వెళ్ళినా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేశారట.
ఇందులో స్పెషల్ దర్శనం ఉంటుంది, నార్మల్ దర్శనం కూడా ఉంటుంది. టెంపుల్ చూడడానికి చాలా పెద్దదిగా, చాలా విశాలంగా ఉంది. వీకెండ్స్లో వస్తే మాత్రం బీభత్సంగా ఉంటారు జనాలు. నేను వీక్డేలో ట్యూస్డే వచ్చాను కాబట్టి కొంచెం పబ్లిక్ చాలా తక్కువగా ఉన్నారు. హనుమాన్ని చూస్తున్నట్టు మనం, చాలా పెద్ద విగ్రహం ఇది. మరి అభిషేకాలు పూజలు ఎలా అనుకుంటున్నారా? అభిషేకాలు చేయడానికి ఒక లిఫ్ట్ని ఏర్పాటు చేశారు ఇందులో. ఇది ఇండియాలోనే 2వ అతిపెద్ద గంట. ఇది 1700 కేజీల బరువుతో కంచితో ఏర్పాటు చేయడం జరిగింది. ది ఇండియాస్ బిగ్గెస్ట్ బెల్. ఇది ద్వీపాలు పెట్టుకోవడానికి ఏర్పాటు చేశారు. దీనిలో 100కు పైగా ద్వీపాలు వెలిగించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైనా ఫెస్టివల్ టైంలో మాత్రం వేరే లెవెల్. ఇప్పుడు మనం ది బ్యూటిఫుల్ ఎక్సలెంట్ లొకేషన్కి వెళ్ళబోతున్నాం. మీరందరూ ఈ లొకేషన్కి వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. సో మనం ఇప్పుడు జలనారాయణ దగ్గరికి వెళ్తున్నాం. జలనారాయణుడు ఈ విగ్రహాన్ని 60 టన్నుల రాతితో తీసుకొని చేయడం జరిగింది. స్వామి రూపం వచ్చిన తర్వాత 25 టన్నులు ఉంది. ఇది టెంపుల్ పైనుండి చూస్తే హైవే ఇలా కనిపిస్తుంది. వ్యూస్ చాలా బాగున్నాయి. మనం కొబ్బరికాయ కొట్టాలంటే ఇక్కడే కొట్టాలి. వేరే లోపలికి తీసుకెళ్ళడానికి, వేరే దగ్గర కొట్టడానికి అవకాశం లేదు. సో మనం ముందు హనుమాన్ కనిపిస్తాడు, అక్కడ మొక్కుకొని కొట్టచ్చు.
దర్శనానికి వెళ్ళడానికి మొబైల్స్ అలో చేయరు. సో మనం ఇక్కడ మొబైల్స్ని డిపాజిట్ చేయాలి. దానికి 10 రూపీస్ తీసుకుంటారు. మనకి ఇక్కడ దర్శనం ఫ్రీ దర్శనం ఉంటుంది అండ్ 50 రూపీస్ దర్శనం ఉంటుంది. ఫ్రీ దర్శనంకి జనాలు చాలామంది కనిపించారు. సో నేను 50 రూపీస్ దర్శనం టికెట్ తీసుకొని తొందరగా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇది స్వామివారి రథం, చూడండి ఎంత బాగుందో, చాలా బాగా చేశారు. మనం దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో అన్నదానం డైలీ జరుగుతుంది. సో మనం ఇక్కడ తినవచ్చు. స్వర్ణగిరి అన్న ప్రసాద మండపం. ఇక్కడ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత లడ్డు ప్రసాదం మరియు పులిహోర కూడా తీసుకోవచ్చు. ఒక లడ్డు వచ్చేసి 50 రూపీస్, పులిహోర 20 రూపీస్ ఉంటుంది. వెళ్తుండగా మరొకసారి శ్రీవారి పాదాలని మనం చూడొచ్చు. మాకు ఈరోజు ప్రజెంట్ షాప్స్ అయితే ఎక్కువ లేవు. ఫ్యూచర్లో మాత్రం షాప్స్ చాలా బాగా పడేలా ఉన్నాయి. సో ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు రీల్స్లో అక్కడ ఇక్కడ చూసి చాలా ఫేమస్ అయిపోయింది స్వర్ణగిరి టెంపుల్. వీకెండ్స్లో బీభత్సంగా జనాలు వస్తున్నారు కాబట్టి షాప్స్ కూడా చాలా బాగా పెట్టే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ, వి విల్ విజిట్ అగైన్. సో దర్శనం అయిపోయిన వాళ్ళు ఇంకా వెళ్తున్నారు. సో మనం ఇక్కడ బయటికి వెళ్ళగానే మనకి ఇక్కడ ఆర్టీసీ బస్సెస్ అండ్ ఆటోస్ కూడా ఇక్కడ ఉంటాయి. మనం ఇక్కడ నుంచి మనం మెయిన్ రోడ్కి వెళ్ళొచ్చు. రిటర్న్ అయ్యే టైంలో వర్షం పడుతుంది. దేవుడా, వర్షం తగ్గే వరకు పక్కన కాసేపు ఆగాను. వర్షం మళ్ళీ తగ్గిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు జర్నీ. స్వర్ణగిరి బ్లాగ్ ఎలా అనిపించిందో మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ టైం మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో బాయ్ బాయ్, టేక్ కేర్.